అయ్యో పాపం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో ఏమో పానం వశపడతలేదట నువ్వులా ఏం సకదనం ఉందిలా పాపం పెద్ద మనిషి ఇంతగానం కష్టపడి సీనియర్లని వెనక నొక్కపట్టి ఏదేదో చేసి ముందుకు వచ్చి బాగానే తెలంగాణ ముఖ్యమంత్రి ఏరుబడిగా రాజ్యం వెళుతుంది కానీ ఏం సకదనం ఉందిలా ఆఖరి కోస్తరకాల సొంత నియోజకవర్గం కొడంగల్లోనే బుడపోరగాళ్ళు ఇగో మాకు బువ్వల పురుగులు వస్తున్నాయి ఇంతవరకు పట్టించుకునే నాదు లేడు ఇది మళ్ళీ సీఎం ఇలాక ఇదే నా మీ తారీఖా అని అధికారులకు నాయకులకు చెమటలు పట్టిస్తుర్రు ఈ బుడ్డ పోరగాళ్ళు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. మరి ఏం చేయమంటారు పోరగాళ్ళకు బుకెట్ బోధించినా కదా చదువు మంచిగా వచ్చేది. ఇక మరి బువ్వే తినకపోతే మాకు శక్తి ఎట్లా వస్తుంది మేము చదివెట్టమని రోడ్లు ఎక్కిర్రులా ఇక పోయి ఇది రేవంత్ ఇలాకనే జరగ వరకైనా ఇక ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నారు. అయ్యో ముఖ్యమంత్రి ఇలాకైనా గిట్లాయే ముఖ్యమంత్రి ఇలాకైనా గిట్లాయే మరి ఏం చేస్తున్నట్టు నాయకులు లీడర్లు అధికారులకు గింతనన్నా భయం లేకపోయే సీఎం రేవంత్ రెడ్డి అంటే కూడా భయం లేదా ఈ అధికారులకు అన్న కాడికి వచ్చింది వాళ్ళ కథ అంటే పరిపాలన ఏ రకంగా ముంగడిపోతుందో అర్థం చేసుకోవచ్చు నువ్వులా. కంప్యూటర్ వచ్చింది సార్ కంప్యూటర్ ఇంకా నాకు రాలేదు సార్ ఇంటికనే సరిగా అన్నం తినమని హాస్టల్కి వేస్తే హాస్టల్ కూడా సరిగా పెట్టారు చూడండి సార్ అసలు ఏం చదువుకు చెప్పండి సార్ 232 సార్ ఓకే సార్ మేము వచ్చిన వరకు ఓకే సార్ ఇప్పుడే కాదు సార్ ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇదే సార్ మా అక్క వాళ్ళు కూడా ఉండరు సార్ వాళ్ళు ఇట్లా వెళ్ళింది సార్ వాళ్ళకి ధైర్యం లేక చెప్పలేరు మేము ఆగలేదు సార్ మేము తినట్టుందే మాకు నెక్స్ట్ వాళ్ళు తినాలి కదా అందుకని